సిపిఐ నారాయణ గారు తిరుమల దర్శనానికి వాస్తవంగా కమ్యూనిస్టులు దేవుడి దర్శనానికి వెళ్ళరు. కానీ ఆయన భక్త కమ్యూనిస్టు కాబట్టి దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ కొండ మీద ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయకూడదని తెలిసినా కూడా ఆధ్యాత్మిక క్షేత్రంలో మరొక ఆధ్యాత్మిక క్షేత్రం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ధర్మస్థలంలో 500 మంది అమ్మాయిల్ని రేపులు చేసి హత్యలు చేశారు. అసలు ఆ ట్రస్ట్ బోర్డుని ఎట్లా ఉంచుతున్నారు పీకేయాలని. హెగ్డే అనేటటువంటి ఆయన ట్రస్ట్ బోర్డు చైర్మన్. ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ కాదు, భారతీయ జనతా పార్టీ అతనికి రాజ్యసభ సభ్యత్వాన్ని నామినేటెడ్ పదవి కింద ఇచ్చింది. లైక్ ఇది మన విశ్వప్రసాద్ గారు, ఇది రాజమౌళి గారి సోదరుడికి ఇచ్చినట్టు ఆ టైపులో ఇచ్చుకొచ్చింది. అలాగే నామినేట్ చేసింది. వాస్తవంగా ఆయన ప్యూర్ కాంగ్రెస్ వాది హెగ్డే అనేటటువంటి ఆయన. కాంగ్రెస్ హయాంలోనే కర్ణాటక రత్న బిరుదు కూడా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఆయన బీజేపీ తరపున రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడం, రెండవది అక్కడ యాంటీ హిందుత్వ కాన్సెప్ట్ని ప్రమోట్ చేయాలన్నటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతుంది. ధర్మస్థలాలు హత్యలు అత్యాచారాలు జరిగితే కాపాడమని చెప్పేవాడు నీచుడు, నో డౌట్, ఎవ్వడు కాపాడక్కర్లా. ఇప్పటిదాకా అక్కడ ఐడెంటిఫై చేసినటువంటిది ఏది, ఆ పర్సన్ ఎవరైతే చెప్పాడో అతను చెప్పినటువంటి ప్రదేశాల్లో ఎక్కడ సోదా చేసిన ఒక్కటి మాత్రం మొదట్లో దొరికినటువంటి పుర్రె కానీ ఇది కానీ ఒక మగవాడిదని తేలింది. మిగతాయి ఇప్పటిదాకా ఒక్కటి కూడా దొరకలేదు. సోషల్ మీడియాలో అయితే ఇవి పెట్టేస్తున్నారు, ఏదో డైరెక్ట్గా దొరికేసిన ఇది ఇన్ని కంకాళాలు దొరికినాయి అనేసి. అవన్నీ ఆర్టిఫిషియల్గా సృష్టిస్తున్నారు లేదా ఫోటోషాపీ చేసి పెడుతున్నారు. అదేదో అట్లున్నాయి చీర ముక్కలు దొరికినాయని. 20 ఏళ్ల క్రితం జరిగితే చీర ముక్కలు ఇప్పుడు దొరుకుతాయి, నెంబర్ 1. రెండోది ఆ కంకాళాలు అట్లాగా బాడీలలో ఇట్లా చుట్టినట్టు పెడుతున్నారు, అట్లా ఉండవు. ఎముకలు పుర్రె ఇవే దొరుకుతాయి. అసలు ఇంతవరకు ఎక్కడ దొరకలేదు. అక్కడ ఉన్నది పోనీ బీజేపీ ప్రభుత్వం అయితే హషప్ చేసింది, మ్యానిపులేట్ చేసింది అనొచ్చు. ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ విచారణ కూడా చేస్తుంది. ఇంతవరకు అక్కడ ఉన్న సిద్ధరామయ్య ప్యూర్ యాంటీ హిందుత్వ, డీకే శివకుమార్ కాస్త హిందుత్వ భావజాలం ఉంది, కానీ సిద్ధరామయ్యకి అసలు ఏమాత్రం లేదు. పైగా మైనార్టీ బుజ్జిగింపు చర్యల్లో సిద్ధాస్తుడు హిజాబ్ వివాదాన్ని సృష్టించడం వెనకాల ఉన్నటువంటి వాళ్ళల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. అట్లాంటి వ్యక్తి కూడా నోరు మెదపలేదు ఈ రోజు వరకు. ఈవెన్ డీకే శివకుమార్ కూడా నోరు మెదపలేదు ఇంతవరకు. ఎందుకంటే ఏం దొరకనప్పుడు ఏమని చెప్తారు ఇప్పుడు. అలాంటిది ధర్మస్థలాలు ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇవాళ కాబట్టి రేపైనా దొరికితే ఖచ్చితంగా నేనే మొట్టమొదట ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాను. ఇదిగో ఇక్కడ ఇట్లా వచ్చిందంట, ఇట్లా వచ్చిందంట, పేపర్లో వచ్చిన కథనాలు బేస్ చేసుకుని. బట్ స్టిల్ నౌ వచ్చుంటే టోటల్ ఇంటర్నేషనల్ మీడియా అంతా అక్కడే ఉండేది. ఇంటర్నేషనల్ మీడియా ఆల్రెడీ టోటల్గా వెయిట్ చేస్తున్నారు, వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తున్నారు ఆ పాయింట్ కోసం. అదే జరిగితే రాబోయేటటువంటి రోజుల్లో హిందుత్వాన్ని గురించి దాన్ని ఒక ఉన్మాద మతం అనేటటువంటి పేరుతో ప్రపంచవ్యాప్త ప్రచారానికి అన్ని హంగులు సిద్ధమై ఉన్నాయి, అన్ని వ్యవస్థలు సిద్ధమన్నాయి. డీప్ స్టేటా, అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అన్య మతాలకు సంబంధించినటువంటి పెద్దలు అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎందుకంటే గతంలో చర్చిల్లో ఎట్లా జరిగినాయి అన్నది ప్రచారం కాదు, వాస్తవం అయింది. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. అట్లాగే ఇక్కడ కొంతమంది మత పెద్దలు చేసినటువంటిది దాష్టికాలు, ఇప్పుడు లైక్ హమాస్ లాంటి దాష్టికాలు ప్రపంచమంతా చూస్తుంది. అక్కడ ఆయా మతాలకు వచ్చినటువంటి పేరు ఇంతవరకు హిందుత్వానికి రాలేదు. మూఢనమ్మకాలని లేకపోతే రకరకాలైన ప్రచారాలు చేసినా కూడా ఇంతవరకు రాలేదు. ఇక్కడ ఇందులో స్వామీజీలు తప్పు చేసినవి లేవా? ఉన్నాయి ఖచ్చితంగా. వాళ్ళని హిందూ సమాజం ఓన్ చేసుకోలేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఆశారాం బాబు ఇష్యూనో లేకపోతే కనుక నిత్యానంద స్వామిని నెత్తిన పెట్టుకోవట్ల. కొంతమంది మూర్ఖ భక్తులు ఉంటారు, వాళ్ళది వ్యక్తిగతం తప్పించి హిందూ సమాజాన్ని నెత్తిన పెట్టుకోదు. తప్పుడు పనిచేసే స్వామీజీ అంటే హిందూ సమాజమే నెత్తిన పెట్టుకోదు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటప్పటికి ధర్మస్థలానికి సంబంధించి ఆరోపణలు నిజముంటే ఖచ్చితంగా పట్టుకోండి. ఈవెన్ అక్కడ కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్కి సపోర్ట్, పట్టుకోండి, చూపించండి. ఇప్పుడు మొన్న యూట్యూబర్లు వెళ్ళారు, కొట్టారు, లేకపోతే అంతకుముందు గౌరీ లంకేష్, ఏముందా ఇట్లాగ రాయడమే కదా. ఇక్కడ దాంట్లో ఎవరు చంపారు ఇవి కూడా ఊహాజనితమైనటువంటిది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటే కదా వచ్చింది, ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎవరిని అక్కడ. బేసిక్గా ఇప్పుడు యూట్యూబర్ల విషయంలోనైనా సరే అక్కడ ఏమైంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మీకు ఎలా వస్తున్నారు మీరు దర్శనానికి, సిగ్గుండాలి కదా ఇక్కడ ఇంత జరిగితే అంటే ఏం కనబడింది నీకు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అక్కడ గొడవ అయింది అక్కడ. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ధర్మస్థలలో ప్రాణాలు పోతే ఖచ్చితంగా అక్కడ అప్పటికీ మాలాంటి వాళ్ళకి కూడా ఉన్న అనుమానం ఏంటంటే ఈ గౌడ వాళ్ళ తమ్ముడు ఎవరో ఉన్నట్టు, హర్ష గౌడనో ఎవరో, అతను ఇదివరకు చాలా దుందుడుకుగా ఉండేవాడు, ఒక 5-10 ఏళ్ల క్రితం నుంచి మనిషి మారాడు అని చెప్తున్నారు. కొంతమందిని కొట్టడం అట్లాంటివి చేసేవాడని.
అతనేమన్నా చేశాడేమో అన్నటువంటి అనుమానంతోనే హిందూ సమాజం చూస్తూ ఉంది. ఒకవేళ అతను అట్లాంటి దారుణాలు చేస్తాడు ఉరిదీయమనే అంటారు, కాల్చవతలు పడేయమనే చెప్తారు. వెయిటింగ్, ఆల్ ఆర్ వెయిటింగ్. హిందూ సంఘాలేమో అక్కడ జరిగితే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించమని కోరడానికి హిందూ సమాజం, హిందూ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే అప్పుడు నిలదీయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.